తెలంగాణ యక్షగానాలు జానపద కళలను కాపాడాల్సిన బాధ్యత ఉద్యమకారులుగా మనందరిపై ఉందని గన్ పార్క్ ని ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించాలని తెలంగాణ ఉద్యమకారుల సమన్వయ కమిటీ సమావేశంలో తొలిమలి దశ ఉద్యమకారుడు దేశ్ముఖ్ పాండే ఆవేదన వ్యక్తం చేశారు. సమన్వయంతో మన ఉద్యమకారులు సత్తా చాటాలని పిలుపునిచ్చారు. మనం ఉద్యమం చేసి ఎక్కడో ఒక చోట కలుసుకొని మన ఉద్యమంలో నిరంతరమైనటువంటి ముఖపరిచయాలు వస్తున్నటువంటి నాయకులు అందరం ఇలా ఈ సమావేశానికి హాజరవడం సంతోషం. ఎందుకంటే ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క 1000 మందితో సమానమైనటువంటి నాయకులు ఈ సమావేశానికి వచ్చారు. వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, సోదరులారా, ఏదైతే తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి నినాదాలు ఉన్నాయో అది ఈనాటి ప్రభుత్వ విధానాలు కావాలన్నది మన ప్రధానమైన అంశం. ఇవాళ ఏదైతే ఉద్యమకారుల కార్యాచరణ సమావేశం ఏర్పాటు విషయంలో ఈ సమావేశం చాలా కీలకమైన సమావేశం. ఇవాళ ఈ నాయకులు పెట్టినటువంటి డిమాండ్ ఏదైతున్నాయో చాలా కీలకమైన డిమాండ్స్. వీటిని ఖచ్చితంగా ప్రభుత్వం అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు పెట్టినటువంటి డిమాండ్ లేదో కొంతమ్మ కోరికలు కాదు. ఉద్యమాలు చేసినటువంటి నాయకులకు న్యాయం జరిగే విధంగా, ఉద్యమకారుల యొక్క అస్తిత్వాన్ని పెంచే విధంగా ఉన్నటువంటి డిమాండ్స్. ఈ డిమాండ్స్ అందరూ ఖచ్చితంగా ప్రభుత్వం పరిగణలో తీసుకోవాలి. పరిగణలో తీసుకునేంత వరకు మళ్ళీ మనం నిరంతరమైన ఇంకొక పోరాటం చేసి మనం ఏదైతే రాష్ట్రాన్ని సాధించుకున్నామో అదే విధంగా ఈ నినాదాలు రూపాన్ని ప్రభుత్వం లాంఛనంగా చేయకపోతే మనం తలదించినట్టే తలదీసినట్టే కాదు. కాబట్టి తక్షణమే మన డిమాండ్లో గన్ పార్క్ యొక్క పార్కును కూడా లాంఛనంగా ప్రభుత్వము ఇనాగ్రేషన్ చేయాలి. అంటే వాళ్ళకి గౌరవం ఇచ్చిన వాళ్ళని కావాలి కదా. ఇప్పుడు అందరం అక్కడికి దండాలు పెట్టుకుంటూ వస్తున్నాం, కానీ అది ప్రభుత్వ లెక్కలలో లేదు, గజెట్లో లేదు, అది ఇనాగ్రేషన్ కాలేదు. ఆ శిల్పి ఎక్క యాదగిరిరావు ఉన్నాడు, ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం పిలిచి దండయ్యలేదు, శాశ్వతగా పోలేదు. అంటే ఇటువంటి చిన్న చిన్న అంశాలు కావచ్చు, కానీ మన స్వాభిమానానికి, ఆత్మగౌరవానికి వాటి ప్రతీకలు అవి. వాటిని ముందు గౌరవించుకోవాలి. 369 ప్రాణాలు వృధా పోవద్దు కదా. వాళ్ళ కోసం కట్టినటువంటి ఆ స్తూపము ప్రభుత్వ పరంగా గుర్తించబడాలి కదా, అధికార లెక్కలలో ఉండాలి కదా అనేది మన డిమాండ్ కూడా దయచేసి అది పెట్టుకోగలిగితే అది 5 నిమిషాల పని. దానికి డబ్బులు ఖర్చు కావు. ఎవరో ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒక జీవో ఇస్తే అధికారికంగా లాంఛనం అవుతుంది. ఇప్పుడు మన తెలంగాణ తల్లిని ఇటుకలు అటు మార్చుకున్నాం, అటుకలు ఇటు మార్చుకున్నాం, పెద్ద నష్టమేం లేదు దాంట్లో. తల్లి తల్లే, ఏ రూపంలో ఉన్నా తల్లి తల్లి. తెలంగాణ తల్లి అనేది మన భావన. కాబట్టి నువ్వు ఒక రూపంతో గౌరవించి, నేను ఒక రూపంతో గౌరవిస్తా. ఒకడు లక్ష్మీనరసింహస్వామిని పూజిస్తాడు, ఒకడు వెంకటేశ్వరుని పూజిస్తాడు, దాంట్లో తప్పలేదు. కానీ తెలంగాణ తల్లికి, ఆ తల్లికి పుట్టిన బిడ్డలకి ఏ హక్కుల కోసం అయితే పోరాటం చేసి అవసరం పాల్సినామో ఆ కుటుంబాలు ఇంకా వీధుల్లో ఉంటే మన కోసం ఏమడుగుతాం? ఇక గుర్తింపు కాటాడుతున్నాం. గుర్తింపు వాడు ఇస్తే ఎంత, లేకపోతే ఎంత. ఉద్యమకారులుగా పనిచేసిన వాడు గుర్తింపు కోసం చేయలేము, మనం స్వయం రాష్ట్ర పాలన కోసం చేసినాం. వచ్చిన దాంట్లో మన హక్కు అడుగుతున్నాం. హక్కు అడగడం మన నైతిక హక్కు. గుర్తింపు కార్డుతో పాటు తెలంగాణ ఉద్యమకారులు ఉన్న నష్టమైన కుటుంబాలకు కూడా మీరు ఏమైతే డిమాండ్ పెడతారో వాటి మీద కూడా మనం పోరాటం చేస్తాం. కానీ అంతకన్నా ముందు వచ్చిన భౌగోళిక తెలంగాణని సామాజిక తెలంగాణ మార్చుకున్న వైపు కూడా ఉద్యమం శాంతియుతంగానే సరే. ప్రభుత్వాలను విమర్శించిన మనం అనుకున్నాం, ఉన్న ప్రభుత్వాలను విమర్శిస్తలేము. మనం అడగాలి. ఒక దరఖాస్తు అయితే పోవాలి కదా. మన కోరిక అయితే వాళ్ళ ముందు వెళ్ళిపుచ్చాలి కదా. అందుకోసం ఒక ప్రయత్నం చేస్తున్నాం. జానపద కళల్ని, కళాకారుని పరిరక్షించుకోవడానికి జానపద అకాడమీ ఏర్పాటు చేయండి. ప్రతి జానపద కళాకారులకు జీవన వృత్తి కల్పించండి. ఇంకొక అంశం ఒకటే నిమిషం పూర్తి చేస్తా. మన దగ్గర ఉన్న చట్టాలలో సాంఘిక దురాచారాలు తెలంగాణలో జరగకుండా వరకట్న నిషేధం అమలు కావాలి. కడుపులో ఆడపిల్లలు ఉంటే తీసుకుపోయి దొంగసాటిగా తీసేస్తున్నారు, భ్రూణ హత్యలు అంటారు, అది ఆగిపోవాలి. అట్లనే మద్యపానం ఆగాలి, గంజాయి ఆగాలి. ఇట్లా అనేక సాంఘిక సామాజిక దురాచారాలని ఆపటానికి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు ఏమున్నాయో ప్రజలకు తెలియదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక గొప్ప పని చేస్తుంది. ఏం చేస్తుంది? భారత రాజ్యాంగాన్ని జై భీమ్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన అభియానాన్ని ఒక ప్రోగ్రాం తీసుకుంది. అది గొప్ప విప్లవాత్మకమైనటువంటి ప్రోగ్రాం. రాజ్యాంగం వచ్చి 75 ఏళ్ళు అవుతున్నా రాజ్యాంగంలో ఏముందో ఇంకా అడ్వకేట్లకే సరిగా తెలియదు, పౌరులకైతే అసలే తెలియదు.
నిన్న మొన్న రాహుల్ గాంధీ బుక్ పట్టుకొని చూపిస్తుంది, ఓహో రాజ్యాంగం ఇంత చిన్నగా ఉంటుందా ఇంత పెద్దగా ఉంటుందా అని చర్చ జరుగుతుంది. మనం కోరుకున్నది ఏంటంటే ఎప్పుడైతే రాజ్యాంగంలో ఉన్న హక్కులు ప్రాథమిక పౌరుల విధులు తెలియకపోతే ప్రజలకి, రాజ్యాంగం పట్ల అవగాహన లేకపోతే ఈ రాజకీయ పార్టీలని మసుపూసి మారటిగా చేసి ఓట్లు వేసుకుపోయి అధికారానికి వచ్చిన తర్వాత ఎడమయ్యే చేయి చూపించే అలవాటు వచ్చింది కాబట్టి రాజ్యాంగాన్ని కూడా జానపద కళాకారులతోటి మా తెలంగాణ భాషలు, యాసలు, యక్షగానం పేరు మీద, బుర్రకథ పేరు మీద వివిధ రూపాలలో మా కళాకారులకి బృందాలుగా చేసి మీరు వారి జీవన వృత్తి కల్పించి డబ్బులు ఇచ్చి ఊరూరా గ్రామాన రాజ్యాంగంలో యొక్క విశిష్టతని హక్కుల్ని ప్రచారం చేయమని వాళ్ళు చెప్పింది. అభియాన్ అంటే ప్రచారం చేస్తామంటారు. మా జనపద కళాకారులు వాడుకోమని మనం ఒక డిమాండ్ పెడుతున్నాం.